హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా శర్వి లైఫ్ జర్నీ. నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేద్దాం కంటిన్యూగా అనుకునే అప్పుడే ఏదో ఒక హెల్త్ ఇష్యూ అయితే వస్తుంది, నాకైనా పాపకైనా. అందుకే వీడియోస్ అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుందన్నమాట. కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. తెలుసు కదా, ప్రియా శర్వి లైఫ్ జర్నీ. ఈరోజు పాపకు ఒక మంచి ఫ్రాక్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అమ్మతో పాటు వెళ్ళింది బంగారు తల్లి. పొద్దున అమ్మ స్కూల్కి వెళ్తుంటే బాగా ఏడ్చిందనమాట, అందుకే తనతో పాటు తీసుకెళ్ళింది. నేను ఒక మంచి ఫ్రాక్ అయితే కుడదామని స్టార్ట్ చేస్తున్నాను. మిషన్ తెచ్చుకున్నప్పుడు నాకు జీరో నాలెడ్జ్, మిషన్ గురించి కానీ స్టిచ్చింగ్ గురించి కానీ నాకు ఏం నాలెడ్జ్ లేదు. దారం ఎట్లా పెట్టాలి, బాబిన్ ఎలా పెట్టాలి, ఎలా స్టిచ్ చేయాలి, అవన్నీ ఏం తెలియదు. ప్రతి ఒక్కటి నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకుంటున్నాను అనమాట. స్టిచ్చింగ్ కూడా యూట్యూబ్లోనే చూసి నేర్చుకుంటున్నాను. ముందు నేను ఒక లాంగ్ వీడియో చేసి అయితే పెడతాను, ఎలా కుడుతున్నాను, నేను ఎవరు వీడియోస్ ఫాలో అవుతా అవన్నీ అయితే. ఫస్ట్ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకుంటా, దానికి సపరేట్ పార్ట్స్ లాగా. ఇక్కడ కనిపిస్తున్న పింక్ కలర్ ఫ్రాక్ కూడా నేనే కుట్టిన. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే అనుకున్నా, ఒకవేళ పాప పుడితే ఖచ్చితంగా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి, మంచి మంచి ఫ్రాక్స్ అయితే కుట్టాలని. టాప్ బాటమ్ మొత్తం అయితే స్టిచ్ చేసి పెట్టుకున్నా. బాటమ్కి కొంచెం కుచ్చులాగా పెట్టి అలా పెట్టిన అనమాట. షోల్డర్స్ పైన నాట్స్ వచ్చేటట్టు కుడదామని కుడుతున్నా. మొత్తానికి ఫ్రాక్ అయితే ఇలా వచ్చింది. పాప సాయంత్రం ఇంటికి వచ్చాక ఖచ్చితంగా ఫ్రాక్ వేసి చూపిస్తాను. నేను కూడా ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్తున్నా. మా ఇంటి నుంచి స్కూల్కి 1 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకే తమ్ముడిని డ్రాప్ చేయమంటే వాడు డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు క్యూటీ మంచిగా ఆడుకుంటున్నది పిల్లలతోటి. నన్ను చూసి నా దగ్గరకు వచ్చిందనమాట. పిల్లలు ఉంటే మంచిగా ఆడుకుంటుంది, ఎవ్వరు లేకపోతేనే బాగా సతాయిస్తుంది. ఇంటి దగ్గర ఉంటే నేను ఒక్కదాన్నే ఉంటా, చుట్టూ ఎక్కడ చూసినా నేనే కనిపిస్తా కాబట్టి బాగా సతాయిస్తుంది. నా తోకెమ్మటే ఉంటుంది. ఇక్కడ అందరు పిల్లలు ఉన్నారు, మంచిగా ఆడిపిస్తున్నారు. అంగన్వాడీ స్కూల్ కాబట్టి అన్ని కార్డ్స్ బొమ్మలు అవన్నీ ఉన్నాయి, మంచిగా ఆడుకుంటుంది. ఇక్కడ పిల్లలు కూడా క్యూటీ అని ఆమె ఎమ్మటే పడి మంచిగా ఆడిపిస్తుర్రు, ఆమె చుట్టే తిరుగుతుర్రు. అందుకే మంచిగా వాళ్ళని చూసుకుంటూ, ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు కాబట్టి ఆమెకు కొత్తగా అనిపిస్తుంది, మంచిగా ఆడుకుంటుంది. నాకు పక్కనే స్కూల్ ఉంటే ఎంత బాగుండో, రోజు పంపించేదాన్ని, మంచిగా ఆడుకుంటుంది కదా అనిపించింది. కానీ 1 కిలోమీటర్ మా ఇంటి నుంచి స్కూల్కి. అమ్మ ఎత్తుకెళ్ళడానికి కూడా అంత వీలవ్వదు, నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావాలి, ఇబ్బంది అవుతుంది, దగ్గర కూడా లేదు కాబట్టి. అందుకే ఎప్పుడో ఒకసారి అయితే పంపిస్తాయి ఇట్లా. ఇంకా పాప ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రాక్ అయితే వేసిన, స్నానం చేయించి. ఫ్రాక్ ఎలా ఉందో చూసి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నుంచి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా, ప్రియా శర్వి లైఫ్ జర్నీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.